మన హృదయంలో ఉన్న బాధ, మన హృదయంలో ఉన్న కష్టము, మన హృదయంలో ఉన్న వేదన అంతా కూడా ఆయన ఎదుట మనం ఏం చేయాలంట? తెలియజేసి ఆయన యొద్దకు రావాలి. కొన్నిసార్లు కొన్ని బాధలు మనుషులతో చెప్పుకోవచ్చేమో, కానీ కొన్ని బాధలు ఎక్కడ ఉండిపోతాయండి? ఎక్కడ ఉండిపోతాయి? హృదయాలలోనే, మనస్సులోనే ఉండిపోతుంది. ఏం కారణం తెలుసా? ఇది చెప్పుకుంటే నేను తక్కువైపోతానేమో, ఈ బాధ చెప్పుకుంటే మనుషులు నన్ను తక్కువగా చూస్తారేమో, అయ్యో ఇలాంటి పరిస్థితులా అనుకుంటారేమో అని కొన్నిసార్లు మన హృదయంలో ఉన్న బాధ చెప్పుకోవటానికి కూడా ఏం చేయమండి? ఇష్టపడము. అయితే దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా? నీ హృదయమును నా ఎదుట మీరేం చేయండి? చింపుకొనిడి. నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయాన్ని నా ఎదుట మీరేం చేయండి? కుమ్మరించి. నీ హృదయంలో ఎంత బాధ అయితే ఉందో, నీ హృదయంలో ఎంత వేదన అయితే ఉందో, నీ హృదయంలో ఎంత బరువు అయితే ఉందో, మోయలేని బరువును నీ హృదయంలో నువ్వు మోస్తున్నా దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని సన్నిధానంలో నీళ్లను కుమ్మరించినట్లు మీ హృదయాలను మీరేం చేయండి? కుమ్మరించండి.